తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎక్కడ పోయింది ఆ రిపోర్ట్ అని అడుగుతా ఉన్నాను. ఆ రిపోర్ట్ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రిపోర్ట్ కూడా మీరు బయట పెట్టాలి. మీ యొక్క రిపోర్ట్ కూడా బయట పెట్టలేదు. పక్కనున్న కర్ణాటకలో మీరు అక్కడ కూడా మీరు బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీల పేరు మీద మీరు అక్కడ అధికారులు వచ్చారు. కానీ అక్కడ కూడా మీరు ఈరోజు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. స్థానిక సంస్థల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కూడా మీ ఒక రిజర్వేషన్ ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఏ విధంగా అయితే కర్ణాటక బీసీలను మోసం చేసిందో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలను మోసం చేస్తుందనే విషయాన్ని గుర్తించి ఇక్కడ ఉన్న పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి కార్యకర్తలకు మరొకసారి ఇంత తక్కువ సమయంలో ఇన్ని వేల మంది కార్యకర్తలు రావడము, బీసీ కుల సంఘాలు ఏవైతే వచ్చినాయో వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ రేపు రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీని మీరందరూ కూడా రాబోయే ఏ ఎన్నిక వచ్చినా కూడా దాన్ని గెలిపించేస్తుందిగా మేమందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్ మాతాకి జై, జై తెలంగాణ. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జేపీ నడ్డా గారి నాయకత్వం